మోర్ బ్రేకింగ్ న్యూస్. పాక్ దొంగ దెబ్బ కొడుతోంది. సరిహద్దులో కాల్పుల విరమణని ఉల్లంఘించింది. భద్రాద్రి పాక్ కాల్పులో 8 మంది మన భారతీయులు మరణించారు. పాక్ కాల్పులో జమ్మూ కాశ్మీర్ సీనియర్ ఆఫీసర్ వీర మరణం పొందారు. మరొక 3 జవాన్లు 4 స్థానికులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు పాక్ కాల్పులో 25 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ 3 రోజుల పాటుగా పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడులకి 10 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. సో జమ్మూ కాశ్మీర్ లో రాత్రంతా ఇంకా అక్కడ హైలైట్ కొనసాగుతూనే ఉన్నాయి. డ్రోన్లు ఎగురుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగించారు. నగోటా ప్రాంతాన్ని, ఎయిర్ బేస్ ని, పతన్కోట్ ఎయిర్ బేస్ ని టార్గెట్ గా వాళ్ళ యొక్క దాడులు కొనసాగాయి. సో ప్రెసెంట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్య మరోసారి కూడా అక్కడ అన్యాచురల్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ పతన్కోట్, గుర్దాస్పూర్, అమృత్సర్, తరణ్, ఫిరోజ్పూర్, ఫజిల్కా, అబోహర్, శ్రీగంగానగర్ ఈ కీ డిస్ట్రిక్ట్ లో పాకిస్తాన్ ఇండియా బార్డర్ వెంట కొంత అన్యాచురల్ యాక్టివిటీ ఉన్నట్టుగా కనబడుతోంది. అంటే కొంత ఏదో డిస్టర్బెన్స్, ఒక యుద్ధ వాతావరణం కనబడుతోంది. పంజాబ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అమృత్సర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అమృత్సర్ లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. మళ్ళీ యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. అమృత్సర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు చూసారు అమృత్సర్ లో చాలా వరకు అటువైపు నుంచి దాడులకు పాల్పడింది. డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ అన్నింటినీ మన భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూతల్లిని తాకక మునిపే గాల్లోనే పేల్చేసింది. అయితే ప్రెసెంట్ ఇంకా అమృత్సర్ లో ఈ యాక్టివిటీ కొనసాగుతుంది. సో ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ వెంట కేవలం అమృత్సర్ లోనే కాదు, పఠాన్కోట్, గుర్దాస్పూర్, తరణ్, తర్వాత ఫిరోజ్పూర్, ఫజిల్కా, అబోహర్, శ్రీగంగానగర్ ఈ ప్రాంతాల్లో ఇంకా అలర్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో మరోవైపుగా ఈ అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ తిప్పికొడుతోంది. యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ యూజెస్ ఇట్స్ టెరిటరీ ఫర్ టెర్రరిజం అగేన్స్ట్ ఇండియా దేర్ కెన్ బి నో పర్మనెంట్ పీస్. ఈ మాటలు మాట్లాడుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు. ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ యూజెస్ ఇట్స్ టెరిటోరియల్, అక్కడ పాకిస్తాన్ వైపుగా వాళ్ళ యొక్క భూభాగాన్ని ఉపయోగించి ఇంకా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తాం, టెర్రరిజానికి అడ్డాగా నిలుపుతాం అనుకుంటే గనక డెఫినెట్ గా భారత్ అంతకంతకు సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ నేలమట్టం చేస్తుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఇక సీజ్ ఫైర్, there is no ceasefire, we must pursue the terrorists responsible for Pahalgam attack. ceasefire అనేది ఎట్టి పరిస్థితుల్లో అది ceasefire కానే కాదు. మనం తప్పకుండా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో రెస్పాన్సిబుల్ ఎవరైతే కారణమయ్యారో వారందరినీ కూడా హతమార్చాల్సిందే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఐ హావ్ ఆల్వేస్ స్టూడ్ బై ది గవర్నమెంట్ అండ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎప్పుడు ప్రతిసారి కూడా ప్రభుత్వం పక్షాన, అటు ఆర్మీ పక్షాన నిలబడ్డాను. ఎప్పటికప్పుడు నేను ప్రభుత్వం చెప్పిన ఆదేశాలని పాటిస్తూనే ఉన్నానని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. సో ప్రెసెంట్ ఇంకా అక్కడ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. అమృత్సర్, పతన్కోట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ రైట్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతౌల్లా తలార్ మరొక కారు కుతకొస్తున్నాడు, మరొక పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ గా ఇప్పుడే అక్కడి పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతున్న ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎస్, వి హావ్ వాన్ ఓవర్ ఇండియా అంటున్నారు. మేము భారతదేశంపై గెలిచాము, భారతదేశాన్ని డిఫీట్ చేశామని చెప్పి మళ్ళీ కారు కూతలకు వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ అగ్రెసివ్ మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబడుస్తున్న ఈ కొడుకులను మనం వదిలేసింది, ఈ కుక్కలను మనం వదిలేసింది. మనం ఆ మాత్రం బేర్ బేస్ని పేల్చేసాం చూసారా? అప్పుడు కాళ్ళ బేరాన్ని దిగిపోయి అప్పుడు పిచ్చి కూతలకి, కారు కూతలకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంకా కవి పిక్చర్లకు పాల్పడుతూనే ఉన్నారు. అటు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతౌల్లా తలార్ ఏం మాట్లాడు తెలుసా? పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు నీచ్ కమిన్ కుత్తే, ఈ కుక్క ఏమంటుంది తెలుసా? మళ్ళీ మేము భారతదేశంపై గెలిచాం, భారతదేశంని ఓడించాం, we have defeated India అంటోంది. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను మాత్రం ఒక భారతీయ పౌరుడిగా ఎప్పటి పరిస్థితిలో పాకిస్తాన్ డిఫీటెడ్ ఇండియా అనే పదం వింటేనే నా రక్తం మరుగుతోంది. డెఫినెట్ గా మనం కాళ్ళ బేయడానికి దిగారు, వాళ్ళు క్షమాపణ కోరారు, క్షమాభిక్ష కోరారు కాబట్టి వాళ్ళని వదిలేసాం. కానీ ఇంకా ఇటువంటి కవి పిక్చర్లకి, పిచ్చి కూతలకి అటువైపు నుంచి పాల్పడుతూనే ఉన్నారు. చాలా దారుణంగా భారత్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ దొంగ నా కొడుకులు. ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించండి, నేను ఒక న్యూస్ రూమ్ లో ఉండి ఈ పదం మాట్లాడుతున్నందుగా మీరు తప్పుగా భావించకండి. కానీ వాడేమంటున్నాడు తెలుసా?
భారత్ ని ఓడించామంటున్నారు. ఈ మాట మనం సహిద్దామా? ఈ మాటను మనం తట్టుకున్నామా? నేను అంటుంది అటువైపు సీజ్ ఫైర్ అంటూ వచ్చింది వాళ్ళే. సరే పోనీలే, పాకిస్తాన్ ని ఇక వదిలేద్దాం, మన ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పి క్షమాభిక్ష భాగంగా వదిలేసాం. పోరా పిచ్చి కుక్క, పోరా ఎర్రిలేసిన ఎర్రి కుక్క అని వదిలేసాం. కానీ వాడు ఇంకా దాడులకు తెరలేస్తున్నాడు, ఇంకా మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే ఇంకా కూడా భారతదేశాన్ని ఓడించామంటూ మాట్లాడుతున్నాడు. ఏంటి భారతదేశాన్ని పిచ్చి కుక్కలా ఓడించేది? మీకు విషయం తెలుసా? చైనా ఇచ్చినటువంటి డ్రోన్ ని పాకిస్తాన్ ఒకటి ప్రయోగిస్తే నిన్న ఆ డ్రోన్ కనీసం పాకిస్తాన్ బోర్డర్ దాటలేదు. వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ పాకిస్తాన్ లో పడిపోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలోనే పడిపోయి అక్కడ ప్రజల్ని భయాందోళన గురి చేసింది. తెల్లవారుజాము లేచి చూసేసరికి పాకిస్తాన్ వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ పడి ఉంటే అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఆ డ్రోన్ ని లేపి అటు ఇటుగా దొర్లించి మరి దాంతో కాలుతో తన్నారు, చెప్పులతో కొట్టారు. ఇది పాకిస్తాన్ దుర్బుద్ధి, ఇది పాకిస్తాన్ చేసేటువంటి పని. ఇక వాళ్ళ మన గురించి మాట్లాడేది. సో పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ప్రజలు మాట్లాడే చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఈ పిచ్చి కుక్కలు ఇంకా తగ్గడం లేదే, ఈ కుక్కతో వంకరట్టుగా మారడం లేదే అన్నట్టుగా మారిపోయిన సిచ్యువేషన్. సో ప్రెసెంట్ ఇంకా కొన్ని చోట్ల అలర్ట్స్ కొనసాగుతున్నాయి. Was fez Ramon? Fez Ramon? Was fez Ramon? Uray gaya! Let's khul diya. Ajay. Uray par wajh kara. Fire. Was fez Ramon? Fez Ramon?